హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మంచిగా చేతులకైతే చూడండి ఆయిల్ అప్లై చేసుకున్నా. ఏ పండును కోసినా కూడా నార్మల్గా కడిగి కోస్తా అంటాం, కానీ ఈ పనసకాయ కోసేటప్పుడు ఏంటంటే కంపల్సరీ ఆయిల్ అప్లై చేసుకున్నాకనే కట్ చేయడం స్టార్ట్ చేయాలి. పండ్లల్లో బిగ్గెస్ట్ ఫ్రూట్ అని చెప్పచ్చు. నాకు తెలిసినంత వరకు అయితే పనసకాయ పెద్దదని అనుకుంటున్నా, ఇంకా నాకు తెలియకుండా ఉంటాయి కదా. ఫోన్లే ఏదైతే ఏముంది, తెలుగులో పనసకాయ అంటాం, ఇంగ్లీష్లో జాక్ ఫ్రూట్ అంటాం. అదే మలయాళీస్ అయితే దీన్ని మలయాళంలో చెక్క అని మెన్షన్ చేస్తూ అంటారు. చెక్క అని. మొత్తం మీద ఒక పెద్ద పనసకాయ తీసుకొని అయితే కట్ చేసిన. లోపల చూడండి, ఇదంతా పనసకాయ పర్ఫెక్ట్గా పండిపోయింది. కాయ ఎంత పెద్దగా ఉంటే లోపల కూడా ఇంకా అంత బాగుంటుందని అర్థం. చిన్న కాయలు తెంపినా కూడా వాటిని ఏదో కుకింగ్ పర్పస్గా యూజ్ చేయొచ్చు, కానీ వీలైనంత వరకు పనసకాయ తిందాం అనుకున్న వాళ్ళు పెద్ద కాయ చూజ్ చేసుకోవడమే బెటర్. ఏదేమైనా కూడా పనసకాయ కోయడం అనేది కూడా ఒక ఆర్ట్ అండి. ఫైనలీ నేను పనసకాయతో అయితే బర్త్డే అయితే చేస్తున్నా. బర్త్డే చేయడం ఏంటన్నా, ఇంత పెద్ద కాయని కట్ చేయడానికి నా దగ్గర అయితే అంత పెద్ద చాకేం లేదు. నాకు ఇంట్లో ఉన్న చాక్తోనైతే ఇలా ముక్కలు ముక్కలుగా చిన్నగా కేకుల్లాగా కట్ చేద్దామని చెప్పి అయితే ఇట్లా అయితే చాక్ హెల్ప్తో ఇట్లా కట్ చేస్తున్నాను. సూపర్గా కట్ అయిపోయింది చూడండి. ఇవన్నీ పనస తొనలే, చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా పనసకాయ తిన్నారా? నేనైతే ఈ పనసకాయ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు మేము ఒడిశాలో ఉన్నప్పుడు తిన్నా. అసలు పెద్ద ఫ్యాన్ అయిపోయినా నేను. ఇక్కడ కేరళలో ఏంటంటే ఈ పనస చెట్టు లేని ఇల్లు అనేది ఉండనే ఉండదు. ఎవ్రీ ఇయర్ ఈ సీజన్లో అయితే కంపల్సరీ తింటంట. ఈ సీజన్లో ఈ వర్షాలు పడుతుంటే ఇట్లా కాలనీ ప్రతి గల్లీ గల్లీ వెళ్తుంటే అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే పనసకాయది రోడ్ల మీద మంచిగా అనిపిస్తూ ఉంటుంది. ఒక పండిన వాసన, ఒక పండు మంచి వాసన వస్తూ ఉంటుంది. పనసకాయ తినడం వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇందులో పడేసే ఐటమ్ అంటూ ఉండదు. ఈ గింజలు ఏంటంటే కొంతమంది కర్రీలు కానీ గుడాలు కానీ వేసుకుంటా అంటారు, ఫ్రై చేసుకొని కానీ తింటారు. దానికి కావాల్సిన వ్లాగ్స్ నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్.